హాయ్ అండి. ఇవాళ మనం చేయబోయేది బెల్లం గావలు. బెల్లం గావలు ఎలా చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. గోధుమ పిండితో బెల్లం గావలు. గోధుమ పిండి వేసుకుంటున్నాను నేను. రెండు గ్లాసులు గోధుమ పిండి వేసుకున్నానండి నేను. ఇప్పుడు దీంట్లో 2 స్పూన్ల నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకుని నెయ్యి అంతా పిండికి పట్టించేద్దామండి. నెయ్యి అంతా పిండికి పట్టించి నేను కలిపాక పిండి చూపిస్తాను మీకు. ఇదిగోనండి, నేను గోధుమ పిండిని ఇలా కలుపుకున్నాను. మనం పూరీ పిండి ఎలా కలుపుకుంటామో చపాతీ పిండిని అలాగే కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకుని కాసేపు అలాగా ఒక అరగంట సేపు పక్కన పెడదాం మనం. ఇదిగోండి, ఇందాక కలిపి పెట్టుకున్నాం కదండి పిండి. అరగంట తర్వాత ఇలా బాల్స్ లాగా మనం చేసుకోవాలి. చిన్న చిన్న బాల్స్ చేసుకుంటే చాలండి. ఇలాగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని ఇప్పుడు గవ్వల చెక్క తీసుకోవాలి. గవ్వల చెక్క తీసుకుని ఇలా, గవ్వల చెక్క లేకపోతే మీరు దేని మీదైనా తీసుకోవచ్చు. స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కువైంది. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాను. కొంచెం మరీ ఎక్కువ కాకుండా వేసుకోవాలండి, ఎందుకంటే గోధుమ పిండి మూలాన్ని లోపల కొంచెం స్లోగా ఉడకాలి. మరి హీట్ ఎక్కువలో పెట్టుకుంటే లోపల ఉడకదు, పైనేమో ఏగిపోయినట్టు వచ్చేస్తుంది. ఇంకా కొంచెం హీట్ తక్కువ మీద వేపుకుంటే బాగా ఏగుతాయండి, గుల్లగా వస్తాయి. వెంటనే గట్టి పెట్టకుండా కాసేపు ఆగుతుంది, అలా పైకి తేలుతాయి అవి. సరే, అలా పైకి వస్తున్నాయో అవి. పైకి వస్తాయి. ఇలా స్లోగా కొంచెం మంట తగ్గించుకుని చిన్న మంట మీద వేసుకుంటే బాగా వేపు. ఇదిగోనండి, ఇలాగ ఏగిపోయితే గవ్వలు తీసేసుకోవాలి. బాగా ఏగాయి, ఆయిల్ పొంగట్లేదంటే అయిపోయింది. ఇవ్వండి, ఇలాగా ఇలాగ వేపేసుకోవాలి. అండ్ వేగని అన్ని ఇలాగా మొత్తం అలా గవ్వలన్నీ వేపేసుకున్నాక చూద్దాం. ఇవ్వండి, అన్ని వేపేసుకున్నాను. మొత్తం పిండంతా గవ్వలో చేసేసుకుని వేపేసుకున్నాను. మొత్తం అన్నీ అయిపోయాయి. స్టవ్ ఆఫ్ చేస్తాం. ఇవ్వండి, ఇవి మొత్తంగా సరే సౌండ్ వస్తుందా? బాగా వేగాయి. ఇప్పుడు వీటిని పాకం పట్టుకుని వేసుకుందాం. పాకం చూపిస్తాను మీకు.
సరే ఎంత గుల్లగా ఎలా ఉన్నాయా గవ్వలు, చాలా గుల్లగా వచ్చినాయి. గోధుమ పిండి అయినా సరే ఎంతో గుల్లగా వస్తాయి. కానీ ఏంటంటే కొంచెం తక్కువ మంట మీద వేగించుకోవాలి. ఎక్కువ మంట పెట్టేస్తే అవి లోపల ఉడకవో పైనేమో వేగిపోతాయి. ఇప్పుడు అంతా పాకానికి రెడీ చేసుకుందాం. అది పాకానికి కళాయి పెట్టుకున్నానండి నేను. ఇందాక 2 గ్లాసులు పిండి తీసుకున్నాను కదండి, దీంతో ఇప్పుడు గ్లాసున్నర బెల్లం వేస్తాను. 2 గ్లాసుల పిండికి గ్లాసున్నర బెల్లం. ఒక అర గ్లాసు వాటర్ పోస్తుంది. ఇలా బెల్లం అంతా కరిగే వరకు, పాకం వచ్చే వరకు దీన్ని ఇలాగా కలుపుతూ ఉండాలి. బెల్లం అంతా కరిగి మళ్ళీ పాకం వచ్చేటప్పుడు చూద్దామండి. ఇదిగోనండి పాకం అంతా ఇలా కరిగాక నేను దీంట్లో పోసుకున్నాను. ఈ కొంచెం ఇసుక కానీ ఏదైనా నలకలు అలాంటివి ఏమైనా ఉంటే మనం పడబోసుకోవాలి. ఒక చెక్కను తీసుకుని దాంట్లో పోసుకోవాలి. అంతేనండి. ఇప్పుడు ఇది మనం పాకం వచ్చే వరకు మరగబెట్టుకోవాలి. పాకం చూద్దామండి. అంటే మనకి తీగ పాకానికన్నా కొంచెం ఇలా చేతిలో నిలబడేలాగా రావాలి. ముద్ద రావట్లేదు. ఇలా కరిగిపోకూడదండి, చేతిలో నిలబడాలి. ఇలా మన చేతిలోకి ఇలా వస్తే చాలు. ఇలా వస్తే సరిపోతుంది. ఇలా నిలబడుతుంది చూసారా, ఇలా వస్తే చాలు. వేసేసి ఇందులో కొద్దిగా ఒక స్పూను నెయ్యి వేసుకున్నాను. ఎక్కువ వేసుకోక్కర్లేదండి, కొద్దిగా. కొద్దిగా ఇలాచి, తినండి. గవ్వలు వేసేస్తాం. గవ్వలు వేసేసి గవ్వలకి పాకం అంతా పట్టేలాగా తిప్పాలి. అందులో వేసుకుంటే గవ్వలు లోపలికి అయ్యి పాకం అంతా ఇలాగా పలసగా ఉండగానే సిమ్లో ఉంచే స్టవ్ ఇలా తిప్పండి. ఒక్క నిమిషం ఇలాగ సిమ్లో ఉంచి స్టవ్ తిప్పుతుంటే పాకు గట్టిపడకుండా ఉంటుంది, గవ్వలన్నిటికీ పట్టుకుంటుంది. అలా స్టవ్ కట్టేసి తిప్పితే అది గమ్ముని పట్టేసుకుంటది, మళ్ళీ గట్టిపడిపోతుంది. అలా మళ్ళీ కొన్నట్లకి పడుతుంది, పట్టదు. చూస్తున్నట్టుగా ఇంకా పాకం చాలా ఉంది. అందుకని ఇదంతా ఇలాగ సిమ్లో ఉంచి తిప్పితేనే కరెక్ట్ గా పాకం అంతా గవ్వలకు పట్టు. ఇలా ఇప్పుడు వరకు సిమ్లోనే ఉంచున్నది తప్పు. నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తాను. స్టవ్ ఆఫ్ చేసే కూడా ఇలా కొంచెం కలుపుకుంటే అది పలసగా ఉన్నంతసేపు ఇట్లకి పట్టుకుంటూ ఉంటుంది. ఇలా ఇంకా మరీ గట్టిగా అయిపోయి కొలిది తిప్పి గవ్వలో ఈ మెరుపు పోతుందండి. అందుకే ఇలా ఉంచేస్తే మళ్ళీ మనకి విసిపోయాక గవ్వలన్నీ విడిగా
వచ్చేస్తాయి. మనం ఇలా ఇలా తీసుకుంటే చాలు వచ్చేస్తాయి. వద్దండి ఇవ్వదండి, చల్లారిపోయాయి. విడివిడిగా వచ్చేస్తాయి. అసలు ఏ అంటుకోవండి, ఇంకా ఇలా విడిగా తీసుకుంటూ వచ్చేస్తాయి. మనం ఎన్ని కాలుతుంది ఇలా అసలు అనుకోండి, ఇలా అంటుకుని ఇలా అంటే చాలు మనకి వచ్చేస్తాయి. ఇంకా చూసాను ఇవన్నీ కూడా అలాగండి, ఇలాగా నేస్తే చాలు. గరిటతో ఇలా అంటే వచ్చేస్తాయి. చేతితో అయినా నేసుకొచ్చండి, ఇలాగా కొంచెం వేట్ అయిపోతా వేయడం ఇది అండి. ఇవిగండి బెల్లం గావలు, గోధుమ పిండితో బెల్లం గావలు చాలా బాగుంటాయండి. మైదా పిండి అంటే ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి గోధుమ పిండి వాడతాం. ఇక ఎంత గుల్లగా ఉన్నాయి చూసారు, అస్సలు చాలా అంటే చాలా బాగుంటాయండి. వచ్చేస్తాయి, చాలా బాగుంటాయండి కరకరలాడుతూ. అలాగేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.